నమస్కారం. మీ విజయ్ కుమార్ కట్ట. ఈరోజు ఒక ఊహించిన సంఘటనే పార్లమెంట్లో చోటు చేసుకుంది. అది మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటం. ఇది వీగిపోతుందనే ఆలోచన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలకు లేదు అని ఈ సందర్భంలో మనం వ్యాఖ్యానించటం సరికాదు. పునర్విభజనతో ఈ బిల్లును ముడిపెట్టినప్పుడు విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దీనికి మద్దతు ఇవ్వదనే అంశం తెలిసిన తర్వాత కూడా ఆ దిశలో చర్చలు జరగకపోవటం, ఇండియా పక్షాల నేతల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే అధికారం పక్షం పట్ల ఇండియా కూటమి పక్షాలు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ బిల్లు విషయంలో సమన్వయాన్ని సాధించలేరు అనే అంశం స్పష్టమైంది. సరే, అమిత్ షా కానీ ప్రధాని కానీ బిల్లు విషయంలో తమ వైఖరిని స్పష్టం చేశారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ మద్దతు మహిళా బిల్లుకు లేదు, అందువల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చేశారు. సరే, దానికి రాహుల్ గాంధీ కూడా ధీటుగా సమాధానం చెప్పారు. రాహుల్ గాంధీ ఈ బిల్లుపై జరిగినటువంటి చర్చలో కానీ, ఇలా ప్రియాంక గాంధీ కానీ చాలా నర్మగర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రధాని దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్ళి బిల్లుకు మద్దతు ఇస్తాం కానీ పునర్విభజన అంశాన్ని దీనికి ముడిపెట్టవద్దని చెప్పారు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, పునర్విభజన మీద చాలా అనుమానం దక్షిణాది రాష్ట్రాల వరకు ఉంది. ప్రజల్లో ఈ అనుమానాలని నివృత్తి చేసిన తర్వాత మాత్రమే ఆ బిల్లును పార్లమెంట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నటువంటి భావన ఉంది. అది జరగకుండా ఏకపక్షంగా మేమన్నదే జరుగుతుందనే ఆలోచనతో అధికార పక్షం ఆలోచించటం, అలాగే అధికార పక్షం చేసినటువంటి కొన్ని సూచనల్ని విపక్షాలు పాటించకపోవడంతో మరోసారి మహిళా బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్ హయాంలో ఈ బిల్లు ప్రస్తావన వచ్చింది. 23లో బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.